నగదు తక్కువ బంగారం ఎక్కువ బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ విజయవాడ బెంగళూరు వైజాగ్. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. నిజంగా గల్ఫ్ దేశాలకు వెళ్ళాలంటేనే పొట్టకూటి కోసం చాలామంది ఆలోచించి వెళ్ళండి ఒకసారి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో సుమన్ టీవీలోనే ఎన్నో కథనాలు మీరు చూసే ఉంటారు. చాలామంది అక్కడ జాబ్ కోసం తీసుకెళ్ళి అంటే వాళ్ళు చెప్పే పని ఒకటి, అక్కడికి వెళ్ళిన తర్వాత చేపించే పనులు ఒకటి. పాపం చాలామందిని హింసలు పెట్టడం, ఫిజికల్గా వాడుకోవటం, హెరాస్ చేయటం, కొట్టడం, తిట్టడం ఒకటి కాదు పాపం. అంటే వాళ్ళు ఏదో ఆశపడి అంత దూరం వెళ్ళినందుకు కుటుంబ పరిస్థితులు బాగాలేక చివరికి అక్కడికి వెళ్ళిన తర్వాత కానీ వాళ్ళకి నిజమైన టార్చర్ ఏంటో చూపిస్తున్నారు. ఎంతోమంది చిత్తూరు జిల్లాకు సంబంధించిన వాళ్ళు, కడప జిల్లాకు సంబంధించిన వాళ్ళు ఎన్నో జిల్లాల నుంచి వలస వెళ్ళి అక్కడ ఇబ్బందులు పడుతున్నారనమాట. ఈరోజు నేను మార్నింగ్ ఒక కథనం విన్నాను. తిరుపతి జిల్లాలో గోపాలపురం అనే ఒక చిన్న విలేజ్, అసలు వైఫై కూడా లేదు ఆ ఊర్లో. అంటే మొబైల్ నెట్వర్క్ కూడా సరిగా రాదు. అలాంటి ఊరు నుంచి ఒక ఏజెంటు ఒక వ్యక్తి అంటే ఒక లేడీని పాపం గల్ఫ్ దేశాలకు పంపిస్తే, ఆమెను ఒక పని కోసం పంపిస్తే ఆమెను శారీరకంగా వాడుకోవటం, కొట్టడం, తిట్టడం అన్ని రకాలుగా ఇబ్బంది పెడుతున్నారు. వాళ్ళ మదర్ బయటకు వచ్చి పాపం మార్నింగ్ ఒక చిన్న వీడియో కూడా రిలీజ్ చేశారు. ఆ లోకల్ జనసేన నాయకులు కావచ్చు, టీడీపీ నాయకులు కావచ్చు ఎంతో సపోర్టుగా నిలిచింది వాళ్ళ కుటుంబానికి. అక్కడ ఉన్న ఆ ఏజెంట్ని కూడా అరెస్ట్ చేయించారు. ప్రజెంట్ ఎవరైతే లేడీ ఉన్నారో, గల్ఫ్ దేశంలో ఇరుక్కుపోయిన లేడీ ఉన్నారో వాళ్ళ పేరెంట్స్ మనతో మాట్లాడటానికి సిద్ధంగా లైవ్లో ఉన్నారు. అమ్మ నమస్తే. నమస్తే సార్. అమ్మ ఏంటమ్మా అసలుకి ఎప్పుడు పంపించారు, ఎందుకు పంపించారు, ఏ పని అని చెప్పారు, తన పరిస్థితి ఏంటమ్మా? మీకు ఏమైనా కాల్ చేసి మాట్లాడిందా? మాట్లాడింది సార్, ఎప్పుడో సూరు మాట్లాడుతున్నారు సార్. ఫోన్ గడిపలేదు సార్, ఫోన్ గడి పెట్టినేస్తున్నారు. అమ్మాయి మాట్లాడలేదు సార్. ఎప్పుడో సూర్య ఎవరిని పక్కన వాళ్ళని అడిగి తీసుకొని మాట్లాడుతున్నారు సార్. మరి ఇప్పుడు కూడా ఫోన్ మరి నడుపుతున్నాను సార్. ఫోన్ మాట్లాడచ్చు అంటే ఫోన్ అయ్యలేదు సార్. పాప చేతికి చాలా ఇబ్బంది పడుతున్నారు సార్. నా కూతురు కాపాడాలి సార్. అంటే ఏం చెప్పిందమ్మా అమ్మ? అక్కడ ఏం పని చేపిస్తున్నారని చెప్పారు మీకు? ఆ పాప 10 లక్షల దాకా ఖర్చు అయిపోయింది సార్. ఇక్కడ కట్టుకునేదానికి పక్కన ఎవరో చెప్తున్నారు, మరి బయటకు పోయేసి వచ్చి మేము బాగుపడినామని చెప్పినారు అనేసి ఈ అమ్మాయి కూడా మాట్లాడి పిల్లేరు షేడ్ని మాట్లాడించి ఆయన తరఫున పోయింది. ఇల్లు పని అని చెప్పినాడంట. ఆడికి పోయిన తర్వాత ఇల్లు పని కాదు, మేము చెప్పిన పని నువ్వు చెయ్యాలా, మేము ఆడికి పొమ్మంటే ఆడికి పోవాలా అనేసి అమ్మాయిని ఎక్కువ టార్చర్ పెట్టి ఇబ్బంది పెట్టి కొట్టడం, కూడి పెట్టకుండా నీళ్ళు గడి ఇవ్వటం లేదు సార్. ఇప్పుడైతే మంచి నీళ్ళు గడి ఇవ్వటం లేదు అంటే ఇప్పుడు అక్కడ ఏ పనికి అని చెప్పి ఏం పని చేపిస్తున్నారని చెప్పింది మీ అమ్మాయి మీతో? ఇల్లు పని పాస్ పనికి పంపిస్తున్నామని చెప్పినాడు సార్. ఆడికి పోయిన తర్వాత అక్కడ ఒక షెడ్ ఉండుకొని పాస్ పనికి గడ్డు మీ షెడ్ మాకు అమ్మేసినాడు, ఇది పాస్ పనికి కాదు, మేము చెప్పిన కాడికి పోవాలా అనేసి లాడ్జికి అమ్మినాడు అని చెప్పినాడు సార్. లాడ్జిలకు పంపిస్తున్నారంట? పంపిస్తున్నారన్న రూములకి పోవాలి అనేసి ఫస్ట్ రోజు చెప్పి పంపించినారంట. మేము పోను, నేను అలాంటి పని నేను చేయలేదు, నేను వచ్చింది మా షెడ్ పంపించింది ఇళ్ళ పనికి పాస్ పనికి పంపించినాడు అని గట్టిగా మాట్లాడేసరికి లోపల రూమ్ లో వేసి బేక్ వేసేసి ఆడ నుంచి కొట్టేది, తిట్టేది, నేను చెప్పిన పని చేయలేదు అనేసి అన్నం పెట్టుకుంటా, నీళ్ళు పెట్టుకుంటా, కనీసం పాలు రొట్టుగా ఇవ్వకుంటా. మీకు ఎవరైతే ఏజెంట్ చెప్పారో ఆ ఏజెంట్ అంటే అక్కడ సేట్లకు అమ్మేశాడంట మీ అమ్మాయిని? అమ్మేశాడంట సార్. అమ్మేసి డబ్బు తీసుకునేసాడంట. ఎంతకు అమ్మేశారంటమ్మా? అయినా రాత్రి 2.5 లక్షలు తీసుకున్నాను వాళ్ళ నుంచి నన్నాడు. అది మనకి వస్తే 5 లక్షలు అంట. ఆ అమౌంట్ కట్టేస్తారని ఈ రోజు కట్టినాను అనేసి అని చెప్పినారు. అంటే ఇప్పుడు ఏదైతే మీ అమ్మాయిని మాకు అమ్మేశారని చెప్తున్నారో ఆ డబ్బులు వెనక్కి తీసుకొని మీ అమ్మాయిని తీసుకెళ్ళమని చెప్తున్నారా, లేకపోతే పంపమని చెప్తున్నారా? అసలుకి పంపమనే చెప్తున్నారు సార్. మేము డబ్బు అన్న రాత్రి పట్టుకుని వచ్చినారు, మాట్లాడిచ్చినారు. అమౌంట్ అయితే కడతాను అని అన్నాడు. అది కట్టినాడా లేదా తెలియదు. అమౌంట్ కట్టినాక మళ్ళీ రిటర్న్ టెక్స్ట్ పెడతాను అనేసి అన్నారు. అమ్మ పెళ్ళయిందమ్మా మీ అమ్మాయికి? పెళ్ళి ఒక పాప ఒక బాబు సార్. ఇప్పుడు మీ పక్కన కూర్చుంది ఇప్పటి వరకు ఆమె మీ పాప వాళ్ళ పాప అమ్మా?
సార్ ఇప్పుడు కోవిడ్ పోయిండా కాడికి పెద్దాను సార్, నాకు 2 కూతురు సార్. ఆ, చిన్న పాప ఇప్పుడు కోవిడ్ పోయిందా సార్. ఇప్పుడు ఆమె పిల్లలు ఏం చేస్తున్నారు? మీ దగ్గరే ఉంటున్నారా? ఉన్నారు సార్, నేనే సాగుకుంటున్నాను సార్. మీరే పాస్ పనికి పోయి మీరే సాదుతున్నారు ఇప్పుడు. అవును సార్. మీ కూతురు వాళ్ళ బిడ్డ అమ్మాయమ్మ మా కోవిడ్ పోయిండా పలికారు సార్. ఇప్పుడు ఆ కువైట్లో ఇరుక్కొని పోయిన ఆమె కొడుకు కూతురు అంతేనా? వీళ్ళిద్దరే సార్. చిన్న పిల్లలు కదమ్మా, అంటే వీళ్ళని వదిలిపెట్టి మీరు ఆమె ఏదో డబ్బు సంపాదించుకొని వస్తుంది పాచి పని చేసి అని చెప్పి మీరు కూడా ఆశపడి పంపించారు, ఇక్కడ ఏం ఉద్యోగాలు లేక. ఏం లేదు సార్, కష్టాలు చేసి అటు పోతే ఏదో పాస్ పని చేసుకుంటూ 10 రూపాయలు వస్తుంది, అప్పులు కట్టుకుంటాం కదా అనేసి నమ్మిపోయింది సార్. ఆ, ఇప్పుడు నాకు ఇంటి పెడతారని అంత తెలియక ఇప్పుడు బాధపడతాను కాదమ్మా, ఇప్పుడు లోకల్ ఏజెంట్ మీకు తెలిసిన వ్యక్తేనా? అతను అరెస్ట్ చేశారని విన్నాను నేను కూడా. సార్ ఆయన అది పిల్లేరంట, చిన్న అబ్బాయి ఆ, ఆయన కూడా పాస్ పనికే ఇంటి పనికే పంపిస్తున్నాను అనేసి అన్నాడు. ఆ, అడిగి పోయినాక మళ్ళీ మా కూతురు ఫోన్ చేసి చెప్పేదాకా మాకు తెలుసు సార్, ఈ విధంగా అమ్మేసినాడంట అమ్మ నన్నే, ఆ, వాళ్ళు పొమ్మని నన్ను టార్చర్ పెడుతున్నారు, ఆ. ఇబ్బంది పడతానమ్మా, నన్ను చంపేస్తామని కూడా అంటా ఉన్నారు వాళ్ళు. నాకు చెప్పిన పని చేయకపోతే మేము ఇండియాకి పంపించము, నువ్వు ఎన్నే కావాల్సిందిగా నువ్వు సావాల్సిందే అనేసి వాళ్ళు కొట్టి తిట్టి చిత్రహింసలు పెడుతున్నారు. కాదమ్మా, ఇప్పుడు అది చంద్రగిరి నియోజకవర్గమా మీది? అవును సార్. మరి పులివర్తి నాని గారు ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళటం జరిగిందా? పోయినాను సార్, నాని కాడికి పోయినాను సార్. ఏం చెప్పారమ్మా ఆయన? ఆయన స్టేషన్ లో పోయి కేసు పెట్టి నాకు ఒక కాల్ చేయండి నేను మాట్లాడతాను అన్నాడు. ఆయనకి 2 సార్లు స్టేషన్ పోతే మీరు పిల్లేరుకి పోయి పెట్టండి అన్నారు. మేము పిల్లేరుకి ఎందుకు పోతాము, మాకు చంద్రగిరి మండలం కదా, మాకు న్యాయం ఇక్కడనే జరగాలి, వాళ్ళ ఊరికి పోయి మేము ఎందుకు పెడతాము అని అంటే, లేదు మీరు ఆడికే పోయి పెట్టండి అన్నారు. ఇటు కాదు అనేసి ఇక్కడ నాని అన్నది మీటింగ్ అన్నారు చిత్తానూరు కదా. మళ్ళీ ఆడికి పోయేసి ఆయన కాళ్ళు పట్టుకున్నాను సార్, మా కూతురికి న్యాయం చేయట్లేదు. ఏం చెప్పారు పులివర్తి నాని గారు? మీ కూతురు క్షేమంగా తెప్పిస్తానమ్మా, నీకేం భయం వద్దు, నేను పోలీసులతో నేను మాట్లాడతాను, నువ్వు ఒకసారి ఆడికి పోయి రిపోర్ట్ ఇవ్వేసి అన్నాడు. ఆడికి పోయి రిపోర్ట్ ఇచ్చినాక మళ్ళీ ఆ నుంచి తిరుపతికి ఆఫీసుకి పంపించినారు. ఆడికి పోయి మళ్ళీ పెద్ద సార్ని కలిసి మళ్ళీ ఆయనతో మాట్లాడి ఏజెంట్ పిలిపించినారు. కాదమ్మా, మీ ఊరు నుంచి ఎంతమంది వెళ్ళారు ఇప్పుడు అక్కడికి? లేదు సార్, మా పాప ఒకటే సార్. ఇంతకుముందు ఒక పాప పోయేసి వచ్చి 6 ఏళ్ళు దాకుంటూ వచ్చింది. ఆ పాప మాట వినేసి ఇప్పుడు ఈమె పోయింది సార్. ఆమె వెళ్ళి ఒక 6 సంవత్సరాలు ఉండి జాబ్ చేసుకొని కొంచెం సంపాదించుకొని వచ్చింది. ఆమెను చూసి నేను కూడా వెళ్ళి సంపాదించుకుందామని మీ అమ్మాయి కూడా వెళ్ళింది, అంతేనా? ఈమె పోయి ఉన్నది. కానీ వెళ్ళిన తర్వాత మాత్రం తెలిసింది అమ్మేశాడు, వ్యభిచారం చేయమంటున్నారని. ఇప్పుడు ఏం చదువుకున్నారమ్మా ఏమన్నా? 10 వరకు చదువుకున్నారు సార్ పాప. వెళ్ళడానికి ఎంత తీసుకున్నాడు ఏజెంట్ పంపించడానికి అక్కడికి? ఆడికి మా కాడే తీసుకోరు, ఈమె ఖర్చు పెట్టుకొని ఈమె సొంతంగా డబ్బు పెట్టి ఆడికి పోయిన తర్వాత ఏజెంట్లు డబ్బు తీసుకుంటారు చేతికిరు అనేసి అన్నారని ఈమె సొంత డబ్బే పెట్టి అప్పు చేసి 1 లక్ష రూపాయలు దాకా అప్పు చేసి టెస్ట్లు అవంతా చేసుకుంది. ఆయన టెన్త్ మాత్రం పెట్టినాడు సార్. కాదమ్మా, ఇప్పుడు మీ అల్లుడు ఎక్కడ ఉంటున్నారు? మరి మీ అల్లుడు ఎక్కడ ఉన్నారు? లేదు సార్, సంవత్సరం అయితే నువ్వు వెళ్ళిపోయినాడు, వదిలేసి వెళ్ళిపోయాడు అతను. పిల్లలు ఏం చదువుకుంటున్నారు ఇప్పుడు? నాన్న ఏం చదువుకుంటున్నావు నాన్న నువ్వు? 8th చదువుతున్నావా? పాప నువ్వేం చదువుతున్నావు అమ్మా? 6th చదువుతున్నావు. అమ్మ మాట్లాడిందమ్మా మీతో? డైలీ ఫోన్లో మాట్లాడుతుందా అమ్మ మీతో? ఎప్పటి వరకు మాట్లాడింది హ్యాపీగా, ఇబ్బంది లేకుండా ఉంది అని? ఎప్పుడన్నా ఒక్కసారి ఫోన్ చేస్తుంది. కాదు, ఇబ్బందిగా ఉందని ఎప్పుడు ఫోన్ చేసింది మీకు? ఇంకా ఇప్పుడు ఫోన్ చేసి 1 month నుంచి ఇబ్బందిగా ఉందని ఫోన్ చేసింది.
ఇప్పుడు ఫోన్ ఉందా మీ అమ్మ దగ్గర ఫోన్ చేయడానికి? అమ్మ ఫోన్ ఉందమ్మా మీ కూతురు దగ్గర? ఉండదు సార్, వాళ్ళ ఫోన్ తీసి పెట్టినారు సార్, ఫోన్ ఇవ్వటం లేదు అమ్మాయికి. మరి ఎట్లా ఫోన్ చేసింది మీకు? ఆడ పక్కన వాళ్ళ ఫోన్ తీసుకొని ఏదో ఒకటి 2 మాటలు, నెలకు ఒక 2 సార్లే మాట్లాడుతుంది సార్, మళ్ళీ మాట్లాడుతుంది. మళ్ళీ ఎక్కువగా మాట్లాడుతుంది. సో ఇప్పుడు ఫోన్ చేసి గట్టిగా ఉన్న నిజమంతా చెప్పేసింది. వీళ్ళు పని చేయించట్లేదు, ఇక్కడ నన్ను లాడ్జీలకు తిప్పుతున్నారని పాపం ఇంకా బయటపడి చెప్పేసుకుంది, ఇంక ఇబ్బంది పడతా. ఇంకెంతమంది ఉన్నారంటే మన తెలుగు వాళ్ళు అట్లా ఆమెతో పాటు ఎవరైనా ఇబ్బంది పడుతూ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారంట మన తెలుగు వాళ్ళు? ఏమో తెలియదు సార్, పాప అయితే మాట్లాడింది, అంతే ఎంతమంది ఉన్నారో తెలియదు. ఓకే. సో ఆ ఊర్లో చెప్పాలంటే చాలా చిన్న గ్రామం అది, గోపాలపురం. ఆ ఊర్లో వైఫై ఒక్క ఇంటికి కూడా కనెక్షన్ లేదంట. ఇప్పుడు ఎవరైతే ఒక అబ్బాయి మొబైల్ తీసుకొచ్చి అక్కడ వాళ్ళ దగ్గర జూమ్ కాల్లో మనకు కనెక్ట్ చేశారో ఆ అబ్బాయిని నేను అడిగాను, కానీ ఊర్లో ఎక్కడ వైఫై కనెక్షన్ కూడా లేదు కదా? లేదు సార్, ప్రజెంట్ అయితే ఎక్కడ లేవు. అంటే మాకు దగ్గరలో ఒక ఊరుంది సార్, శానంబట్ల అని, కొత్త శానంబట్ల, అక్కడ ఉన్నాయి సార్. ఓకే. ఊర్లో అయితే ఎక్కడ లేదు, సిగ్నల్స్ కూడా ఉండవు పెద్దగా? లేదు సార్, మనకు టవర్ దగ్గరలో లేదు సార్, ఎక్కడ ప్రాబ్లం. చంద్రగిరి నియోజకవర్గం. అవును సార్. సో ఇలాంటి గ్రామాలలో పాపం ఎంతోమంది యువతులు కుటుంబ ఖర్చుల కోసం అప్పులైనవి అని చెప్పేసి వాళ్ళకి వలస వెళ్ళిపోతున్నారు చాలామంది గల్ఫ్ దేశాలకి. కానీ వెళ్ళేటప్పుడు ఒకసారి ఆలోచించండి అమ్మా, ఏ పని కోసం తీసుకెళ్తున్నారు, త్రూ ఏజెంట్ ఎవరు, మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా, ఎందుకు చూసుకొని వెళ్ళండి. ఏదో డబ్బులు వచ్చేస్తాయి కదా అని చెప్పేసి మీరు వెళ్ళిపోయిన తర్వాత ఇలాంటి ఇబ్బందులు పడుతూ ఎవరి దగ్గర నుంచో ఫోన్ తీసుకొని ఫోన్లు చేసి వీడియో కాల్స్ చేసి లేకపోతే చిన్న వీడియో బయట ఒకటి మీరు పంపించి మా ఇబ్బందులు ఇది అని చెప్పేసి మీరు చెప్పుకుంటున్నారు చాలామంది. చాలా బాధ అనిపిస్తుంది. నారా లోకేష్ గారు కూడా బిఫోర్ చేసిన కొన్ని వీడియోలకు కూడా స్పందించి ఇమ్మీడియట్గా అక్కడున్న పర్సన్స్తో మాట్లాడి మన దేశానికి రప్పించడం కూడా జరిగింది వాళ్ళని. మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ని, నారా లోకేష్ గారిని మరీ రిక్వెస్ట్ చేస్తున్నాను, ఒక యువతని ఒక ఏజెంటు ఇంట్లో పని కోసం అని అక్కడికి తీసుకెళ్ళి ఆమె చేత వ్యభిచారం చేపిస్తున్నారు. ఆమె తట్టుకోలేక ఇబ్బంది పడుతూ ఎవరిదో ఫోన్ తీసుకొని వాళ్ళ పేరెంట్స్కి సమాచారం ఇచ్చింది. ఆమెకు పెళ్ళి అయ్యింది, హస్బెండ్ వదిలిపెట్టి వెళ్ళిపోయాడు, పిల్లల్ని సాదుకోవడం కోసం ఇబ్బంది అవుతుంది, ఒక 3-4 సంవత్సరాలు చేసి వద్దాం గల్ఫ్ దేశంలో, ఏదో కొంచెం డబ్బులు వస్తాయి కదని ఆశపడి వెళ్ళింది. పాపం చిన్న పిల్లలు, 8th క్లాస్ చదువుతున్నాడు బాబు, 6th క్లాస్ చదువుతుంది పాప. ఆమె ఎంత మనోవేదనకు గురవుతుందో అక్కడ. కనీసం ఇప్పటికైనా కానీ అక్కడ లోకల్ ఎమ్మెల్యే కానీ కొంచెం ఒకసారి ఇన్ఫర్మేషన్ తీసుకొని త్వరగా ఆమెని తిరుపతికి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అమ్మ ధైర్యంగా ఉండండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో మ్యాక్సిమం ఇలాంటి సందర్భాలలో వాళ్ళు ఎట్లాంటి పరిస్థితుల్లో అయినా కానీ తీసుకొచ్చే ప్రయత్నం అయితే ఎక్కువ చేస్తున్నారు. లోకేష్ గారికి కూడా ఇన్ఫర్మేషన్ మేము పంపిస్తాము. డెఫినెట్గా మీ అమ్మాయి సేఫ్గా ఇంటికి వస్తుందమ్మా. జాగ్రత్తగా ఉండండి. ఎవరైనా వెళ్ళే వాళ్ళు ఉన్నా కానీ వెళ్ళొద్దనే చెప్పండి. జాగ్రత్తగా ఉండండి అమ్మా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.